బాగా చదువుకోండి అందరు కలిసి. ఓకే ఉంటా. మాకు తెలుసులేబే. అలా వాళ్ళ నుంచి తప్పించుకోవడం జరిగింది. సూపర్ భయ్య భలే తప్పించుకున్న కొడుకు నుంచి. స్టాప్ ఇట్. మీరంతా వాడు చెప్పే సొల్లు కబుర్లు వింటున్నారేంటి? మనం అనుకున్నదేంటి, మీరు చేసేదేంటి? పదండి వెళ్ళి చచ్చిపోదాం. ఏంటమ్మా అమూల్య, లవ్ ప్రాబ్లమే కదా నీది? అవును. చచ్చిపోతావా? నీకులాగా నాకు ఒక లవ్ ప్రాబ్లం ఉందమ్మా, తెలుసా నీకు? ఏంటో? హాయ్. హే హాయ్. హే ఎలా ఉన్నావే? ఇదేనా రావడం? ఏంటే దేవ కోసమే కదా వచ్చింది? ఏ పోవే. దా అలా సరదాగా మాట్లాడుకుంటూ పొలం దాకా వెళ్ళి నాన్నకి క్యారేజ్ ఇచ్చొద్దాం. సరే పద. నా కథలు వినాలంటే మా ఊర్లో ఇదిగో ఈడొక్కడే నా బామర్ది వింటూనే ఉంటాడు నా కథలు. ఇదిగో వస్తుంది ఈమెనే. బాగున్నావా మావయ్య? ఎలా బాగుంటామమ్మా, పంట మొత్తం పాడైపోయింది. పెళ్ళిడికొచ్చిన కూతురు ఇంట్లో ఉంది. దీని పెళ్ళెట్లా చేయాలో తలుచుకుంటే బుగులైతుందమ్మా. నేను చచ్చేలోపు దీన్ని నెత్తి మీద 4 ఇత్తులు ఎత్తానో లేదో అని భయంగా ఉందమ్మా. నాయనా నువ్వు ఏడవకు నాయనా, నాకు ఇప్పుడప్పుడు పెళ్ళేమొద్దు. నువ్వు కాస్త పువ్వు తిను. ఇమీడియట్ గా హీరో వచ్చేసి పౌరుషంగా వచ్చేసి దన్నున బయటకు వచ్చేసి బైక్ పైన ఎక్కేసి, మావయ్య నువ్వు తింటూ ఉండు, నేను ఫోన్ మాట్లాడేసి వస్తా. ఏం సూరయ్య, నా పైసల సంగతి ఏం చేసినావు? అయ్యా, ఈ ఏడాది పంటంతా నాశనం అయిపోయిందయ్యా. వచ్చే ఏడాది ఖచ్చితంగా ఇస్తానయ్యా. పైసలు అడిగితే కథలు చెప్తున్నావురా? అదేం లేదయ్యా, ఈ ఏడాది అంతా ఆగండి, వచ్చే ఏడాది ఖచ్చితంగా ఇస్తానయ్యా. నువ్వు గిట్లా చెప్తే ఆడింటావురా? రేయ్ అన్నా ఆడి కూతురు లాక్కరండ్రా. అయ్యా వద్దయ్యా, డబ్బులు కట్టి ఆడే తీసుకెళ్తాడు. అయ్యా అయ్యా వద్దయ్యా. వచ్చేసి అందరు కాలర్ పట్టుకొని వదిలేయండిరా. ఇది బావా కథ. అబ్బా ఏం సీన్ బావా, అదిరిపోయింది. అసలు ఎలా వస్తాయి బావ నీకు ఇలాంటి ఐడియాలు? ఏముంది బావ కథ, సూపర్. అసలు ఇలాంటి కథలు ఎన్నున్నాయి బావా నీ దగ్గర? నిజంగా బావా, నిజం, నువ్వు ఎప్పటికైనా సరే ఒక పెద్ద డైరెక్టర్ అయిపోతావు బావా, ఆ నమ్మకం నాకుంది. చాలు బావా, నువ్వు నాకు ఆ నమ్మకం ఇచ్చినవంటే చాలు, ఊపేస్తాను. మా అమ్మ కోరిక కూడా అదే బావా. మా అమ్మ నా కోరిక చూడకుండానే చనిపోయింది బావా. ఈ సమయంలో మా అమ్మ కూడా ఉండింటే నాకు మరింత సపోర్ట్గా ఉంటుండే బావా. ఏ అండా లేకుండా అయిపోయింది. బాధపడకు బావా, ఇప్పుడు నేనున్నా. బావా చాలు బావా, ఆ ధైర్యం చాలు. చేస్తా బావా, మా అమ్మ కోరిక తీర్చండి నేనైతే వదలా. సినిమా ఫీల్డ్లోకి వెళ్తా, ఖచ్చితంగా నేను ఏదో ఒక సినిమా తీద్దామన్న కసితోటే ఉన్నాను బావా. సరే బావా. సాధిస్తాను. బాధపడకు బావా. సర్లే అదంతా వదిలేసే గాని, అవును కథ ఇంత బాగుంది కదా, మరి ఇందులో హీరో ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు? మంచి పర్సనాలిటీగా, ఒక జుట్టు హెయిర్ ఎక్కువగా, ఇక చెప్పాలంటే ఇక నీలాకే అనుకో బావా. సేమ్ ఆ పర్సనాలిటీ, ఆ హెయిర్ స్టైలు ఎగ్జాక్ట్లీ నీలాక అనుకో బావా. సేమ్. ఒకసారి పైకిలే బావా, ఒకసారి. అయ్యా
అయ్యా ఆ? అయ్యా వదిలేండి అయ్యా 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 వదిలేండి అయ్యా అయ్యా చేసేయండి. ఏరా, అత్తి పొడవండి రా అండి కొడుకుని. ఏయ్ శివ, వచ్చేసేయ్. ఏరా వాణ్ణి. రేయ్. రేయ్ రైతు అంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? రైతు పంట ఎలా పండించుకుంటాడో తెలుసా నీకు? తన ప్రాణాల్ని పణంగా పెట్టి పండించుకుంటాడ్రా. అలాంటి రైతు ఇవాళ పంట పండలేదని బాధపడుతూ ఉంటే నీకు డబ్బులు అడగడానికి మనసు ఎలా వచ్చిందిరా? ప్రపంచ దేశాల ఒక్కసారి విరుచుకుపడ్డ కరోనా వైరస్ వల్ల ఎంతమంది ప్రజలు బలైపోతున్నారో నీకు తెలుసుగా? మరి అదే సమయంలో ప్రజలందరూ కూడా గుప్పడి మెతుకుల కోసము రేషన్ల వైపు, రోడ్ల వైపు రకరకాలుగా ఇబ్బంది పడ్డారా. గుప్పెడు మెతుకుల కోసము నాయకుల వైపు చూశారా. ఇంకెంతో మంది కాళ్ళ ఏళ్ళ పడ్డారా. ఎందుకంటే గతికితే బతకని బ్రతుకులు రా మనవి. దేవుడై వచ్చాడు రా రైతు. అలాంటి రైతుని కాపాడుకుందాం రా. రే ఏంట్రా నువ్వు? ఛీ! రేయ్ నువ్వు చెప్పిన సోదంతా నాకు అనవసరం. నీ సంగతి నేను తర్వాత చూస్తా. రేయ్ వచ్చేసేయండి రా. బాబాయ్ దేవా నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? బాబాయ్ వస్తాను బిడ్డ, పోయేస్తాను. అయ్యా కాస్త ఇంత పువ్వ తిని పోదురా అయ్యా. అమ్మా కడుపు నిండిపోయిందమ్మా. నా కొడుకు దేవా ఉన్నాడు. ఆ ధైర్యంతోనే నీ పెళ్లి చేస్తాను. రే ఆ. నేను సినిమాలో హీరోగా ఊహించుకోమని చెప్తే నువ్వు రియల్గానే రియాక్షన్ ఇచ్చేస్తున్నావేంట్రా? హీరో అయిపోయినా అప్పుడే? నా రియాక్షన్ ఏమో గానీ నువ్వు చెప్పిన డైలాగ్కి ఒక్కసారి అక్కడ రియాక్షన్ చూడు.